నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు. బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చింది నిజం కాదా అంటూ పాక్ ను సూటిగా ప్రశ్నించిన ఇజ్రాయెల్. ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధాలే మనల్ని కాపాడాయన్న మోదీ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మన సైన్యం గుణపాఠం చెప్పిందన్న ప్రధాని. చురాచంద్పూర్లో 7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన. మణిపూర్ను అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని మోదీ భరోసా. నేపాల్ సంక్షోభంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని వ్యాఖ్య. జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. శాంతి భద్రతల పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యత అని స్పష్టీకరణ. ఆ 10 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి సవాల్. కాలేజీలను పూర్తి చేయలేని అసమర్థుడు సీఎం చంద్రబాబు. పే ఫర్ ప్రాజెక్ట్ కింద మెడికల్ కాలేజీలను అమ్మిస్తున్నారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం. మహిళల 57 కిలోల విభాగంగా జైస్మిన్ లంబూరియా బంగారు పతకం. హైదరాబాద్ లో మిరాయ్ బ్లాక్ బస్టర్ థ్యాంక్స్ మిట్. మిరాయ్ అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చిందన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను వారి దేశంలోనే ఆశ్రయం కల్పించి అతడు అక్కడే హతమైన వాస్తవాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ మార్చలేదని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా దుయ్యబట్టింది. దోహాలో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశంలో ఇజ్రాయెల్ పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఐరాసాలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డానీ డానోన్ మాట్లాడుతూ పాకిస్తాన్ రాయబారి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ వైపు చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో బిన్ లాడెన్ ను మట్టుబెట్టినప్పుడు విదేశీ గడ్డపై ఉగ్రవాదిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఎవరు అడగలేదు. అసలు ఒక ఉగ్రవాదికి ఎందుకు ఆశ్రయం ఇచ్చారు అనే ప్రశ్న మాత్రమే తలెత్తింది. ఈ రోజు కూడా అదే ప్రశ్న అడగాలి. బిన్ లాడెన్ కు ఎలాంటి మినహాయింపు లభించలేదు, హమాస్ కు కూడా లభించదు అని ఆయన స్పష్టం చేశారు. If the distinguished colleague from Pakistan wanted to read the statement, he could have done it at the beginning of the session. But I want to refer to your words. Maybe you got offended from the word of my speech, and I apologize for that. But I make sure that in my speech I stick to the facts. And the fact is that Osama bin Laden was killed in Pakistan. And no one condemned the US. And when other countries in this council attack terrorists, no one condemns them. And that is the issue of double standards. When you apply different standards on Israel, then the standard you apply on yourselves, that is the problem of this institution. So yes, you cannot change the fact that 9/11 happened, and today we mark this day. You cannot change the fact that Osama bin Laden
was in Pakistan and he was killed on your territory. But I would ask you, when you criticize us, and I'm sure it will continue in the future, think about the issue of double standards, which standards you apply to your country and which standards you apply to Israel. Thank you, Mr. President. దేశంలో తయారైన ఆయుధాలే ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశాన్ని కాపాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం కనబరిచిన ధైర్య సాహసాలను నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్, మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన సభల్లో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ ఆపరేషన్ లో మన సైన్యం ప్రదర్శించిన శక్తిని, పరాక్రమాన్ని యావత్ ప్రపంచం చూస్తుందని తెలిపారు. ఈ విజయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశ భద్రతకు మన ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం బలోపేతం కావటం చాలా ముఖ్యమని మోదీ వివరించారు. దేశం గర్వపడేలా మన సైనికులు పాకిస్తాన్ సైన్యంపై నిర్ణయాత్మక దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. We are also seeing the growth of Make in India and exports. During Operation Sindoor, you all saw how our soldiers taught a lesson to those who sponsored terror. The whole nation was filled with a sense of pride about our armed forces. In this operation, Made in India weapons played a significant role in protecting our country. The growth of our economy and manufacturing sector is very important for our national security. Friends, our government is committed to the welfare of every citizen, every family, and every region. It is through the empowerment of the people that a developed India will be built. In this journey, I am confident that the people of Mizoram will play a very important role. Once again, I extend my heartfelt congratulations to you all and welcome Aizawl to the railway map of India. Today, due to the weather, I could not come to Aizawl, but I'm sure that we will meet very soon. Thank you. Thanks a lot. భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢ సంకల్పానికి ప్రతీక ఈ నెల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మణిపూర్ లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మణిపూర్ లో పర్యటిస్తున్న ప్రధాని జాతుల ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్పూర్ లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2023లో ఘర్షణల తర్వాత 2 ఏళ్లకు ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శాంతి భద్రతల పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందని బాధిత కుటుంబాలకు ప్రధాని సందర్భంగా భరోసా ఇచ్చారు. आज भारत बहुत तेजी से विकसित हो रहा है. हम बहुत जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने वाले हैं और मेरा पूरा प्रयास है कि विकास का लाभ देश के कोने कोने में पहुंचे. एक समय था जब दिल्ली से घोषणाएं होती थी और उनको यहां पहुंचते पहुंचते दशकों लग जाते थे. आज हमारा चूराचांदपुर, हमारा मणिपुर भी बाकी देश के साथ विकास कर रहा है. अब जैसे देश भर में गरीबों के लिए हमने पक्के घर बनाने की योजना शुरू की, इसका फायदा मणिपुर के भी हजारों परिवारों को मिला. यहां करीब
60,000 घर बन चुके हैं। इसी तरह इस क्षेत्र में पहले बिजली की कितनी समस्या होती थी, हमारी सरकार ने आपको इस परेशानी से मुक्ति दिलाने का प्रण लिया है। इसी का नतीजा है कि यहां मणिपुर में भी 1 लाख से अधिक परिवारों को मुफ्त बिजली कनेक्शन दिया गया है। साथियों, हमारी माताओं बहनों को पानी के लिए भी बहुत सारी मुश्किलें होती थी। इसके लिए हमने हर घर नल से जल स्कीम शुरू की। बीते सालों में 15 करोड़ से अधिक देशवासियों को नल से जल की सुविधा मिल चुकी है। मणिपुर में तो 7-8 साल पहले तक सिर्फ 25-30 हजार घरों में ही पाइप से पानी आता था, लेकिन आज यहां 3.5 लाख से अधिक घरों में नल से जल की सुविधा मिल रही है। मुझे विश्वास है कि बहुत जल्द मणिपुर के हर परिवार के घर में पाइप से पानी आने लगेगा। నేపాల్లో ఇటీవల చోటు చేసుకున్న తీవ్ర హింసాత్మక ఆందోళనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి పెను ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి నేపాల్ పరిణామాల యొక్క ఉదాహరణని ఆయన అన్నారు. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా మేము కూడా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాం. వారి సమస్యలను ఓపికగా విని సరైన పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. నేపాల్ పరిణామాలను ప్రస్తావిస్తూ నేపాల్లో ఏం జరిగిందో మీరంతా చూసే ఉంటారు. ఒక చిన్న సామాజిక మాధ్యమం అంశాన్ని మొదట అందరూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ దాని పర్యవసానం ఎలా ఉంది, ఆ దేశ అభివృద్ధి పురోగతి ఎలా ఆగిపోయాయో గమనించాలి. ప్రజల జీవితాలతో ఎలా ఆడుకున్నారో చూడాలి. ఇలాంటి సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో అప్రమత్తంగా ఉండాలని యోగి హెచ్చరించారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించకపోయిందని, ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు నివేదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనున్న నేపథ్యంలో ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు గట్టిగా పట్టుబట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన బలమైన వాదనలను వినిపించాలని ఆయన అన్నారు. కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ట్రైబ్యునల్ ముందుంచాలని ఆదేశించారు. గతంలో సరైన శ్రద్ధ కనబరచకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో వాటా సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, నీటి వాటాల విషయంలో ఆయన తెలంగాణకు ద్రోహం చేశారని విమర్శించారు. పాలమూరు, దిండి వంటి అనేక ప్రాజెక్టులను పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ తావులేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాల ఎస్పీలతో బదిలీల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కఠినంగా హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో నేరాల స్వరూపం మారిందని, రాజకీయాలను అడ్డు పెట్టుకుని నేరాలు చేసే సంస్కృతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. ఆయన అట్లాంటి భాష మనం మాట్లాడలేం, కానీ తప్పదు, ఆయన కోసం మాట్లాడాలి. రేవంత్, నువ్వు మొగోడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఉప ఎన్నికలకు పోదాం, బై ఎలక్షన్లలో చూసుకుందాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఏది బాగుందో తేల్చుకుందాం. ఉప ఎన్నికల్లో దమ్ముంటే గెలిచి చూపించు అంటూ గద్వాల
తేరు మైదానం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీలు మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉన్నదని, అసలు వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి పార్టీ మారిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని, గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈ రోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే. ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాలు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం. తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా కుట్రతోనే సేఫ్ క్లోజ్ పేరుతో మూసేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న ఈ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు తనకు కావాల్సిన వారికి వీటిని కట్టబెట్టి జేబులు నింపుకునేందుకు దిగజారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటేనే పే ఫర్ ప్రాజెక్ట్ అని, ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తుగా ప్రైవేటు వారికి అమ్మేస్తూ అలాంటిదేమీ లేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అంటూ ఆయన హయాంలో ఏ ఆర్గనైజేషన్ ని ప్రైవేటైజ్ చేస్తాము, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాము, చాలా అద్భుతంగా మేము పెట్టామని ఆయనకైనా పొగిడించుకుంటూ ఆయన రాయించినటువంటి పుస్తకం. ప్రభుత్వాస్తుల్ని అమ్మేయడం అనేది ఒక గొప్ప విజయం అని చెప్పి ఆయనకైనా పొగిడించుకుంటూ రాసుకున్నటువంటి పుస్తకం ఇది. టోటల్ 99 నుంచి 2004 వరకు, 1999 నుండి 2004 వరకు ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజుల్లో సుమారుగా 100 ఆర్గనైజేషన్స్ ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేటైజేషన్ అంటే అందరికి అర్థమైపోద్దని పేర్లు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. డిజిన్వెస్ట్మెంట్ అంటాడు, అంటే పెట్టుబడుల ఉపసంహరణ. సాధారణ ప్రజలకు ఎవరికి అర్థమవుతుంది? డిజిన్వెస్ట్మెంట్. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నాకు తెలిసి అది అర్థం మార్చారు. పీపీపీ అన్నదానికి పే పర్ ప్రాజెక్ట్, పే పెర్ ప్రాజెక్ట్ అంటే ఒక్కో ప్రాజెక్ట్కి ఎంతంత నువ్వు పే చేయి, నువ్వు తీసుకో. ఇది కొత్త పీపీపీ అర్థం. ఇది చేసేదేంటి? ప్రభుత్వ ఆస్తులనేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం. స్విస్ ఛాలెంజ్లు ఏం చేస్తారండి? ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి అది ఒక విధానం. అది P4లో ఇంతవరకు వ్యక్తుల్ని డబ్బులున్న వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు. పేదల ఆత్మగౌరవాన్ని డబ్బున్న వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు. దాని కొనసాగింపుగా ఎక్స్టెన్షన్, మరి కుటుంబరావు గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తాడు కదా, ఆ GFST
గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైన్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఓ దిక్కుమాల కంపెనీ పెట్టుకొని ఆ నిమ్మగడ్డ రమేష్ ఆ కుటుంబరావు వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానికి చేస్తున్నటువంటి కుట్రది ఆ జిఎఫ్ఎస్టీ అన్నటువంటి. ఈ P4 విధానంలో ఈసారి ఏమంటారు, వ్యక్తులు కాదు ఆర్గనైజేషన్స్ తీసుకోండి అంటారు. ఈసారి ఇచ్చేయడమే, ఆ పలానా స్కూలు పలానా వ్యక్తికి, పలానా హాస్పిటల్ పలానా వ్యక్తికి, పలానా రోడ్డు పలానా వ్యక్తికి. ఆల్రెడీ మీరు రోడ్లు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తామని చెప్పినారు. మండల్ కనెక్టివిటీ రోడ్లకి పీపీపీ మోడల్ అట, దాని మీద కూడా టోల్ ప్లాజాలట, ప్రైవేటైజేషన్ కదా. గ్రూప్ 1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తప్పు చేస్తున్న వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష పెడితే నిరుద్యోగులు ఎంత ఆవేదన చెందుతున్నారో చూశారని పేర్కొన్నారు. ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో హైకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని ప్రభుత్వానికి హైకోర్టు ముట్టుకాయలు వేసిందని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. పలానా మంత్రులు పలానా అధికారులు ఇన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారని నేరుగా నిరుద్యోగులే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్ కు వెళ్తామని చెబుతున్నారని, ఏ ముఖం పెట్టుకుని అప్పీల్ కు వెళ్తారని ప్రశ్నించారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కు పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో, ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందాక మా సీనన్న చెప్పినట్టు 10,000 కూడా ఇవ్వలే. అన్ని కేసీఆర్ గారు. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. మోసపు హామీలతో ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వారికి హక్కుగా పొందాల్సిన పీఆర్సీ, ఐఆర్, డిఏలు వంటి అంశాల విషయంలోనూ తీవ్రంగా వచ్చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మొదటి సంతకం చేసిన టీచర్ పోస్టుల భర్తీ 15 నెలలైనా ఇప్పటికీ పూర్తి కాలేదని, కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఒకేసారి ఏకంగా 1.36 లక్షల సచివాలయాల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ 5 ఏళ్లలో ఉద్యోగులకు చేసిన మంచి పనులను చంద్రబాబు 100 ఏళ్లు సీఎంగా చేసినా పూర్తి చేయలేరని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు తక్షణం చెల్లించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలానే నాడు నేడు ద్వారా అదొక గొప్ప పథకం. మన ఎవరో ఒక మంత్రి అంటా ఉన్నారు, నాడు నేడులో డబ్బులు తగలేస్తున్నారని. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలివితేటలు జ్ఞానం ఉండాలా. గతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు కింద ఎప్పుడు కూడా ఫ్లోరింగ్ ఉండేది కాదు, పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో తెలియదు. కనీసం మహిళా టీచర్లు బాత్రూమ్కి వెళ్లాలంటే
పక్కిళ్లలోకి పోయేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డలు కనుక స్కూల్కి వెళ్తే మంచినీళ్లు తాగితే బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని మంచినీళ్లు కూడా సాయంత్రం దాకా తాకుండా ఉన్నటువంటి దుర్భరమైనటువంటి రోజులు మనం చూసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు ద్వారా అద్భుతంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. చక్కగా వాష్రూమ్స్ మన ఇళ్ల కంటే కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలని ఆర్ఓ సిస్టమ్స్ తీసుకొని వచ్చారు. ఫ్యాన్స్, లైట్స్, డిజిటల్ బోర్డ్స్, ఈ విధంగా అద్భుతమైనటువంటి స్కూల్స్ ని మనం డెవలప్ చేసుకొని ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ ని తీసుకొని రావడం వల్ల ప్రతి టీచర్ కూడా, ప్రతి ఎంప్లాయీ కూడా స్వేచ్ఛగా సంతోషంగా వర్క్ చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? వాటన్నింటినీ కూడా మెయింటెనెన్స్ లేకుండా ఈ రోజు మరలా పాత రోజులని తిరిగి పరిస్థితి మీరు రోజు మనం తీసుకొని వచ్చినారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? అలానే 117 జీవో తీసుకొని వచ్చిన దానివల్ల గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సుమారుగా 8,000 మంది ఎస్జిటీలకి ఒకేసారి ప్రమోషన్స్ వచ్చినాయి. 8,000 మంది ఎస్జిటీలకి. అలానే సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకొని వచ్చినాం. సిబిఎస్ఈ సిస్టమ్ లో 502 స్కూల్స్ ని సిబిఎస్ఈ ఫస్ట్ ఫేజ్ లో తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకొక 1000 స్కూల్స్ ని సిబిఎస్ఈలోకి తీసుకురావాలనుకున్నాం. అలా సిబిఎస్ఈలోకి తీసుకొని వచ్చిన దానివల్ల ఇంటర్మీడియట్ దాకా దాంట్లోకి ఉంటే దాంట్లో మనకు సుమారుగా 10,000 మంది టీచర్స్ కి మనము పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బాక్సింగ్ నుంచి మన దేశానికి గుడ్ న్యూస్ వచ్చింది. లివర్పూల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో జైస్మిన్ లంబోరియా చరిత్ర సృష్టించింది. ఆమె మహిళల 57 కిలోల విభాగంలో పోలాండ్ కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత జూలియా సెరెమోతాతో పోరాడి గెలిచింది. దాదాపు ఓటమి దగ్గర ఉన్న సమయంలో ఆమె చూపిన ఫైటింగ్ స్పిరిట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ బౌట్ లో 4-1 స్ప్లిట్ డిసిషన్ తో ఆమె గెలిచింది. ఈ గెలుపుతో జైస్మిన్ భారత్ కు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తొలి స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీలింగ్ మాటలు చెప్పలేను. వరల్డ్ ఛాంపియన్ అయ్యానంటే చాలా ఆనందంగా ఉంది. పారిస్ 2024లో తొందరగా ఉన్న తర్వాత శారీరకంగా, మానసికంగా, టెక్నికల్ గా బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ విజయం ఆ కష్టానికి ఫలితమని జైస్మిన్ పేర్కొంది. ఈ గెలుపు నేపథ్యంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా జైస్మిన్ కు విషెస్ తెలియజేస్తున్నారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ లో ఆదివారం అమితుమి తేల్చుకోబోతున్నాయి. గ్రూప్ ఏ లీగ్ పోరులో భాగంగా చిరకాల ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే 8 సార్లు ఆసియా కప్ ను దక్కించుకున్న టీం ఇండియా రికార్డు స్థాయిలో 9వ కన్నేస్తే కనీసం పోటీ ఇచ్చేందుకు పాక్ పట్టుదలతో ఉంది. ఓవైపు దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత్ బరిలోకి దిగుతుండగా మరోవైపు బాబర్ ఆజం, రిజ్వాన్ లేకుండా పాక్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. రోగ వారసత్వాన్ని పుచ్చుకునేందుకు యంగ్ ఇండియా అడుగులు వేస్తుంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా అదిరిపోయే ఓపెనింగ్ జోడీ దొరకగా తిలక్ వర్మ, శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, శివం దుబే, బూమ్రా, కుల్దీప్ లాంటి క్రికెటర్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తుంది. ఆసియా కప్ ను మరోమారు తమ ఖాతాలో వేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అరబ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా మెండైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తేజ సజ్జ హీరోగా మనోజ్ మహావీర్ లామా అనే ప్రతినాయకుడిగా నటించిన చిత్రం మిరాయ్. కార్తిక్ ఘటమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు 27 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. మనోజ్ మాట్లాడుతూ ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్ తో నా ఫోన్ మోగుతూనే ఉంది. అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉందన్నారు. అలాగే సక్సెస్ మీట్ లో టీజీ విశ్వప్రసాద్ ఇన్నాళ్లు పడిన బాధను మొత్తం తమ సంస్థకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో మిరాయ్ అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చింది. ఈ సినిమాతో మేము ప్రేక్షకుల విశ్వసనీయతను పొందాం. అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నదని అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మిరాయ్ చిత్రాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారని దర్శకుడు కార్తిక్, నిర్మాత విశ్వప్రసాద్ గారి ఎమోషనల్ సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందని హీరో తేజ సజ్జా తెలిపారు. మీరున్నారు కాబట్టి నేనున్నాను, మీరందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను సినిమాలు చేయగలుగుతున్నాను, నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నెక్స్ట్ ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో, తిప్పగలిగితే తిప్పండి. ఈ ఫ్రంట్ 2 రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది, మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది. అది చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఏది మనం చేసేది కాదు, మనం జస్ట్ నిమిత్త మాత్రమే అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. అగైన్ నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల
చాలా ఈజీగా ఫిల్మ్ మేకింగ్ అనేది జరిగిపోయింది. ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వీ ఆల్సో హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. ఆ టైంలో దిస్ ఈజ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ మోర్ ఫిలిమ్స్. So I really want to thank Karthik to bring this movie to us. So first Karthik ఈ మూవీ గురించి అంటే ఇట్ వాజ్ జస్ట్ 10-15 minute డిస్కషన్. ఏదో నేను సినిమా చూసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కానీ బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్. దీని స్పాన్ ఏముంది, ఎలా చేస్తామన్నది నాకు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినిమా అందరికీ ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళందరూ సినిమాల మీద సినిమా తీస్తూ ఉన్నారు. దే వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ నాకు ఇట్స్ బీన్ అ వైల్ అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషెస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది. ఎన్నో అయింది నాకు లైఫ్లో. అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు. నిజంగా కార్తిక్ గారు ఏం ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు. బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చింది నిజం కాదా అంటూ పాక్ ను సూటిగా ప్రశ్నించిన ఇజ్రాయెల్. ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధాలే మనల్ని కాపాడాయన్న మోదీ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మన సైన్యం గుణపాఠం చెప్పిందన్న ప్రధాని. చురాచంద్పూర్లో 7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన. మణిపూర్ను అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని మోదీ భరోసా. నేపాల్ సంక్షోభంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని వ్యాఖ్య. జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. శాంతి భద్రతల పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యత అని స్పష్టీకరణ. ఆ 10 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి సవాల్. కాలేజీలను పూర్తి చేయలేని అసమర్థుడు సీఎం చంద్రబాబు. పే ఫర్ ప్రాజెక్ట్ కింద మెడికల్ కాలేజీలను అమ్మిస్తున్నారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం. మహిళల 57 కిలోల విభాగంగా జైస్మిన్ లంబూరియా బంగారు పతకం. హైదరాబాద్ లో మిరాయ్ బ్లాక్ బస్టర్ థ్యాంక్స్ మిట్. మిరాయ్ అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చిందన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.